హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఇంటి దగ్గర అయితే వాటర్ ఫాల్స్ ఉంటుంది, రాముని గుండాలు. అక్కడికైతే వచ్చినామండి. ఇది పాండవుల గుహ అంటారు. చూడండి, కాలభైరవ స్వామి కూడా ఉన్నారు ముందు. ఇక్కడ అన్నీ కూడా ఇట్లా బండలకైతే కొన్ని రకాల శిల్పాలు అయితే చెక్కి ఉంటాయి. ఇక్కడ నాగదేవత విగ్రహాలు మీకు చూపిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ అండి. వర్షం పడ్డప్పుడు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, శివుని గుడి ముందే నంది అండ్ వినాయకుడు అయితే ఉంటాడు. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. ఇక్కడ వర్షం పడ్డప్పుడు అయితే అసలు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలామంది అయితే వస్తుంటారు చూడ్డానికి. ఇదంతా పైనుంచి వెళ్ళి ఒక దాంట్లోంచి వెళ్ళి ఇంకో దాంట్లోకి ఇట్లా బావిలాగా ఉంటాయండి. ఇట్లా పడుతూ ఉంటాయి చూడండి. అట్లా 8 ఏమో ఉంటాయండి, పైనుంచి పడుతూ ఉంటాయి. ఇంకా పైన కూడా ఉంటాయండి, అక్కడికి ఎక్కలేము. బాయ్స్ అయితే వెళ్తుంటారు అక్కడికి పైనకి. ఇదైతే స్వయంభూ శివలింగం అండి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూసారా, నేను ఇంతకుముందు చెప్పిన బావిలాగా ఇట్లా ఉంటాయండి. పైనుంచి కింది వరకు ఉంటాయి. 5 అయితే ఉంటాయి, మీకు కనిపిస్తాయి పైనుంచి అయితే. ఇది ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంది చూడండి. మేమైతే స్పెషల్గా ఇప్పుడైతే దేవుని దర్శించుకోవడానికి మాత్రమే వచ్చామండి. వర్షం పడ్డప్పుడు అయితే మళ్ళీ వస్తాము, ఎందుకంటే అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే సంతోషిమాత టెంపుల్ అండి. ఇక్కడ రాముని తల్వాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే చూడండి, యాగం చేస్తారు దీంట్లో. ఇక్కడైతే నాగదేవత విగ్రహాలు అండి. మనకి జంట నాగులు అంటారు కదా, అవి అండి. పైనకి ఇంకా పైన సీతారాములు అయితే ఉంటారు. ఇదైతే అంతకుముందు లేవండి ఈ గుళ్ళు, ఇప్పుడైతే మళ్ళీ కట్టారు కొత్తగా. దీంట్లో అయితే రాముని విగ్రహాలు అయితే ఉన్నాయి. మీకు చీకటి ఉంది కొంచెం లోపల, అందుకని కనిపించట్లేదండి. చూడండి సీనరీ ఎంత అద్భుతంగా ఉందో పైనుంచి అయితే. పైనకి వెళ్ళాకైతే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వాటర్ అన్నీ కూడా వెళ్ళి అక్కడికైతే కలుస్తాయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, అక్కడ పైనుంచి అయితే వాటర్ వస్తూ ఉంటాయి. ఇక్కడైతే దేవుని గుడి ఉందండి. అంతా కూడా పాడైపోయింది. ఇప్పుడైతే కొంచెం వర్షం పడ్డ తర్వాత అయితే మంచిగా చేస్తారు అప్పుడు. ఇది రాముని విగ్రహం అండి. చూడండి, రాముడు లక్ష్మణుడు సీత విగ్రహం అండి. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే. చూడండి, సీనరీ కూడా ఎంత ఇంకా వర్షం పడ్డప్పుడు అయితే ఈ పైనుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తాయండి. కొండలన్నీ కూడా చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక వచ్చి చూసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో అంతా కలిసి వచ్చి చూడొచ్చు. మా అబ్బాయిని అయితే ఇది ఫస్ట్ టైం అండి తీసుకురావడం అయితే. ఈ పూలు చూసారా, ఇప్పుడు చాలా బాగా పూస్తున్నాయండి. ఆకులు అయితే లేవు దానికి, కానీ చాలా పూలు అయితే ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి అయితే. సేమ్ మనకు తంగడి పువ్వు ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి, బట్ అది తంగడి పువ్వు అయితే కాదు. చూసారా ఎలా ఉన్నాయో టెంపుల్ అంతా కూడా. ఇవన్నీ కూడా బండల మించలే వెళ్ళాలండి, వాటికి స్పెషల్గా దారి అయితే ఉండదు. బండలన్నీ దాటుకొని అయితే వెళ్ళాలి. మీకు వర్షం పడ్డప్పుడు అయితే నేను మళ్ళీ ఒకసారి వచ్చి విజిట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది చూడటానికి అయితే. అక్కడ పై నుంచి అయితే వాటర్ వస్తాయండి. అక్కడ కొండ మీద కూడా వెళ్ళచ్చు ఈ సైడ్ నుంచి అయితే. అదంతా కూడా ఇంకా పైన చాలా బాగుంటాయి. ఇక్కడ నెమళ్ళు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయండి. మేము వచ్చినప్పుడైతే మాకు కనిపించాయి, బట్ నేనైతే ఇందులో షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అది పైన ఎక్కడి నుంచో సౌండ్ చేస్తుంది. ఈ కొండలు చూడండి ఎలా ఉందో. చాలా పెద్ద పెద్ద బండలు అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా. ఇక్కడ రకరకాల చెట్లు కూడా ఉంటాయి, అన్ని రకాల చెట్లు ఉంటాయండి ఇక్కడైతే. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదైతే ఎంట్రన్స్ అండి లోపలికి రావడానికి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తుంటే తీస్తున్నాను, బట్ అది ఫస్టే చూపించాల్సింది, బట్ చూపించలేకపోయాను మీకు. ఇప్పుడైతే చూపిస్తున్నాను నేను. చూడండి, అన్ని రకాల చెట్లు అయితే పెట్టారు అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు కూడా, ఎంట్రన్స్ వరకు కూడా. చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ చూడండి, పైనుంచి వచ్చిన వాటర్ అన్నీ కూడా ఇందులో అయితే కలుస్తాయండి. దీంట్లో మనకు వర్షం పడ్డప్పుడైతే వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా. చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. మాకు చాలా దగ్గరగా ఉంటుంది, కానీ నేనైతే అసలు ఒక 2-3 సార్లు మాత్రమే వెళ్ళానండి, ఎక్కువగా వెళ్ళలేదు. మీకు ఇక్కడ ఒక కుక్క గురించి అయితే చెప్పాలి. మేము వచ్చిన దగ్గర నుంచి అది మా చుట్టే తిరుగుతుందండి. చాలా బాగా, అసలు వెళ్ళేదాకా కూడా మాతోనే ఉంది వస్తూ పోతూ. ఇందులో ఒక దేవుని గుడి అయితే ఉందండి లోపల. చూడండి ఎలా ఉందో వాటర్ అయితే.
ఇక్కడ కోళ్ళు అంతా కూడా చాలా బాగుందండి సీనరీ అంతా కూడా చూస్తే. ఇక్కడ కొంతమంది అయితే ఉంటారు, దీంట్లో స్వాములు ఉంటారండి ఎక్కువగా ఇక్కడైతే. ఇక్కడ బోటింగ్ అంతా కూడా చేస్తారని చెప్పాను కదా, చూడండి బోట్ అయితే ఉంది ఇక్కడ. 2-3 ఉన్నాయండి, వాటర్లో కొంచెం అట్లా లాస్ట్గా ఇంకా 2 ఉన్నాయి. చాలా బాగుంటుంది. వర్షం వచ్చినప్పుడు అయితే చూసి వెళ్ళండి దగ్గర ఉన్న వాళ్ళు. నా వీడియో నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్.